ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? ఏఐ వచ్చి ప్రపంచాన్ని మార్చబోతోంది అని చాలామంది ఊహిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం కాదు. ఎందుకంటే ఏఐ మన జీవితాలను, కెరీర్లను ఈ క్షణంలోనే కొంచెం కొంచెంగా మార్చేస్తోంది. ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా 5 విషయాలు చూడబోతున్నాం, సరేనా? ఈ 5 విషయాలు భవిష్యత్తులో జరిగే విషయాలు కాదు. ఇవి గూగుల్ ఇటీవల లాంచ్ చేసిన 5 విషయాలు. 1-2 వారాల క్రితం లాంచ్ అయ్యాయి, సరేనా? ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుతోంది. మన తెలుగు సర్కిల్స్లో, మీడియాలో ఇది పెద్దగా చర్చించబడలేదు. కానీ ఈ 5 విషయాలు ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. గూగుల్ ఇప్పటికే లాంచ్ చేసిన ఈ 5 విషయాలు ప్రపంచాన్ని బద్దలు కొట్టేలా ఉన్నాయి. గూగుల్ సెర్చ్ కూడా మారబోతోందని చెబితే మీరు నమ్మగలరా? మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక విషయం మారలేదంటే అది గూగుల్ వెబ్సైట్ మాత్రమే. ఇప్పుడు అది కూడా మారుతోంది. ఈ 5 విషయాలు ఏమిటో నేను మీకు చెప్పబోతున్నాను. ఆ తరువాత మరో 5 విషయాలు చూడబోతున్నాం. ఈ రెండో 5 విషయాలు 5 ఏళ్లలో ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంటాయి. అప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇప్పటికే లాంచ్ అయిన 5 విషయాలు ఏమిటి? అన్నీ నిజంగా నడుస్తున్నాయి. ఎటువంటి అతిశయోక్తి లేదు. లెట్స్ గెట్ స్టార్టెడ్. గూగుల్ I/O అనే ఒక ఈవెంట్ జరిగి ఈ గూగుల్ I/O అంటే ఏమిటంటే, గూగుల్ తన ముఖ్యమైన డెవలపర్స్, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒకచోట చేర్చి తాము ఏ ప్రాడక్ట్స్పై పనిచేస్తున్నామో చెబుతుంది. ఆ తరువాత ఈ ప్రాడక్ట్స్ని ఇవాల్టి నుండి లాంచ్ చేస్తున్నామని చెప్పి కొన్ని ప్రాడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. అలా గూగుల్ లాంచ్ చేసిన 5 ప్రాడక్ట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్నాయి. గూగుల్ అంటే మనకు సుందర్ పిచ్చై గుర్తొస్తారు కదా? అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఒక టీమ్ హెడ్ వచ్చి మాట్లాడారు. మొదటి విషయం ఏమిటంటే, గూగుల్ అంటే మనకు ఏం గుర్తొస్తుంది? లోగో, హోమ్ పేజీ. ఆ తర్వాత ఏదైనా టైప్ చేస్తే 4 వెబ్ పేజీలు వస్తాయి. ఏదో ఒకటి క్లిక్ చేస్తాం, 10-100 వెబ్ పేజీలు కిందికి వస్తాయి. కరెక్టా? ఇప్పుడు ఏం జరుగుతోందంటే, గూగుల్ తన సెర్చ్లో ఏఐ మోడ్ని లాంచ్ చేసింది. ఇది కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతోంది. మీరు చెక్ చేసి చూడండి. కానీ ఈ ఏఐ మోడ్ 1-2 నెలల్లో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ ఏఐ మోడ్ అంటే ఏమిటంటే, ఇప్పటివరకు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే కంపెనీ రిజిస్టర్ అవ్వాలి, వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి, అడ్వర్టైజ్మెంట్స్ పెట్టాలి, ఇలా చాలా విషయాలు ఉండేవి. ఏఐలో, చాట్‌జీపీటీలో మీరు ఎలా మాట్లాడతారో అది మీకు అన్ని పనులు చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళు, ఈ డేటా చూడు అని ఇస్తుంది. అలాగే గూగుల్ సెర్చ్ కూడా మారుతోంది. ఇది మొదటి అప్డేట్. రెండోది, VO 3 అనేది లాంచ్ అయింది. ఒక సినిమా సీన్ ఊహించండి. రాజమౌళి RRR లాంటి సినిమా. ఒక సీన్లో ఒక వ్యక్తి గెంతుకుని బయటకు రావాలి. చుట్టూ సింహం, పులి, జింక వస్తాయి. అతని చేతిలో ఒక జ్వాల కర్ర ఉండాలి. ఇది RRR ఇంటర్వెల్ సీన్ లాంటిది, కరెక్టా? ఈ సీన్ తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఎంత గ్రాఫిక్స్, సర్టిఫికేషన్స్ ఉంటాయి? జంతువులు ఉన్నాయి కాబట్టి వనశాఖ అనుమతి కావాలి. ఇదంతా చాలా పని. కానీ ఇప్పుడు ఒక కమాండ్ టైప్ చేస్తే ఒక వ్యక్తి గెంతుతూ సింహం, పులి, జింకలతో బ్రిటిష్ కాంప్లెక్స్లో ఉంటే అదే షాట్ని ఏఐ జనరేట్ చేస్తుంది. ఇదే VO 3. ఒక సినిమా షాట్ని కోట్లు ఖర్చు పెట్టి నెలల తరబడి తీయాల్సిన అవసరం లేదు. కమాండ్ టైప్ చేస్తే 1-2 నిమిషాల్లో వీడియో రెడీ. మూడోది, గూగుల్ జీమెయిల్లో ఆటోమేటిక్ రిప్లై ఫీచర్ని మరింత అప్గ్రేడ్ చేస్తోంది. ఇప్పుడే మీరు డెస్క్టాప్లో జీమెయిల్ రిప్లై టైప్ చేస్తే అది సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడే భాష, మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు, ఎవరికి మెయిల్ చేస్తారు, ఇవన్నీ ఏఐ నేర్చుకుంటుంది. ఇకపై మీ జీమెయిల్లో ఏఐ మీకు మొత్తం మెయిల్ని రిప్లై చేసి ఇస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒకవైపు ఏఐ టైప్ చేస్తుంది, మరోవైపు మీరు రిప్లై చేయాలా అని అడిగి అదే రిప్లై చేస్తుంది. కంప్యూటర్ మన తరపున మాట్లాడటం మొదలైంది. ఇది మీ జీమెయిల్లో ఇప్పటికే జరుగుతోంది. క్రేజీ కదా? నాలుగోది, లైవ్ డబ్బింగ్. నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను. ఫ్రాన్స్లో ఎవరైనా ఈ వీడియో క్లిక్ చేస్తే నేను మాట్లాడేది ఫ్రెంచ్లో వినిపిస్తే ఎలా ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఎవరైనా హిందీలో, శ్రీలంకలో ఎవరైనా మలయాళంలో వినిపిస్తే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ జరుగుతోంది. యూట్యూబ్ వీడియోల్లో ఇది పెద్ద విషయం కాదు. కానీ దీన్ని ఎక్కడ తీసుకొస్తున్నారంటే, మీట్లో ఆఫీస్ మీటింగ్లో 4 తెలుగులో ఒకరు హిందీలో మాట్లాడితే లైవ్గా డబ్బింగ్ అవుతుంది. ఇంగ్లీష్ నుండి స్పానిష్కి, స్పానిష్ నుండి ఇంగ్లీష్కి ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుతూ ఒకరికి స్పానిష్, మరొకరికి ఇంగ్లీష్లో వినిపిస్తుంది. క్రేజీ కదా? ఐదోది, గూగుల్ బీమ్. వీడియోలో నేను 2Dలో కనిపిస్తాననుకోండి, 3Dలో కనిపిస్తే ఎలా ఉంటుంది? స్పైడర్మాన్ సినిమాలాగా
గ్లాసెస్ లేకుండా 3Dలో చూస్తే అదే గూగుల్ బీమ్ ఇది లాంచ్ అయింది. వీడియో కాల్స్, యూట్యూబ్ వీడియోలు, సినిమాలు అన్నీ 3Dలో. క్రేజీ కదా? ఇప్పుడు గూగుల్ లాంచ్ చేసిన 5 ఆసక్తికరమైన ప్రోడక్ట్స్ చెప్పాను. కానీ ఇక్కడితో ఆగము. మరో 5 విషయాలు 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఊహించండి. వెళ్దామా? ఇది ఇంటర్వెల్ మాత్రమే. ఇప్పుడు గేర్ మార్చాం. 6వ పాయింట్, వీడియో గేమ్స్ అంతులేనివిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాండీ క్రష్ లేదా GTA మీరు వాడుతుంటే మీకు తగ్గట్టుగా గేమ్ కస్టమైజ్ అవుతుంది. AI అంత శక్తివంతంగా అవుతుంది. కోడర్ అవసరం లేదు. కంప్యూటరే మీకు తగ్గట్టు గేమ్ని సృష్టిస్తుంది. గేమర్స్కి ఇది 100 రెట్లు అడిక్టివ్ అవుతుంది. 7వది AI మూవీస్. ఇప్పుడు నేను ఒక సీన్ని సృష్టించగలను. 2030లో మీరు సినిమా చూస్తుంటే క్లైమాక్స్ని మీరే నిర్ణయించవచ్చు. హీరో, హీరోయిన్ విడిపోతున్నారని అనిపిస్తే వాళ్ళు కలవాలని మీరు టైప్ చేస్తే అదే జరుగుతుంది. మీరే ప్రాంప్ట్ ఇచ్చి సినిమాని సృష్టించవచ్చు. 8వది ఒక వ్యక్తి AIతో కంపెనీ నడిపి మిలియనీర్ అవుతాడు. ఒక్కడే ఓనర్గా ఉంటాడు. మిగతా అన్నీ AI చేస్తుంది. బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్లకు కోడర్స్ కావాలి. కానీ 2030లో AI కంట్రోల్ చేసేవాళ్లు బిలియనీర్స్ అవుతారు. 9వది డీఫేక్. 2030 నాటికి ఏది నిజం, ఏది ఫేక్ అని తెలుసుకోవడం కష్టం. జైలర్ సినిమా క్లైమాక్స్లో రజనీ ఒక అబ్బాయిని చంపుతాడు. కానీ మరో క్లిప్లో అతను తిరిగి జైలుకు వెళ్తాడు. ఏది నిజమో కన్ఫ్యూజన్. కంప్యూటర్ 100% నిజంలాగా జనరేట్ చేస్తుంది. 10వది AI బెస్ట్ ఫ్రెండ్స్. 2030లో AI మన బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. హ్యూమన్ ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తారు, కానీ AI జడ్జ్ చేయదు. ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. హెర్ సినిమాలాగా AIతో మాట్లాడటం సాధారణమవుతుంది. ఇవి ఇప్పటి 5, భవిష్యత్ 5 విషయాలు. రేపు ఏం మాట్లాడాలో AI ఐడియా ఏమిటో కామెంట్లో చెప్పండి.